అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చాలా సంతోషం. చాలా రోజుల తర్వాత గుంటూరు జిల్లా పరిషత్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పాల్గొనడం, దానికి కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు క్రిస్టినా గారు, ఇతర గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు అందరితో కూడా సమావేశం నిర్వహించుకున్నాం. ప్రధానంగా క్షేత్రస్థాయిలో జరగాల్సిన అనేక అభివృద్ధి కార్యక్రమాల గురించి, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల గురించి, ఇతర సౌకర్యాల గురించి చాలామంది గౌరవ సభ్యులు ప్రస్తావించారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈరోజు చర్చల్లో ప్రతి ఒక్కరిలోనూ ఒక మార్పు కనపడింది. ప్రజలకి ఇంకా మెరుగైన సేవలు అందించాలి, ప్రజలు కోరుకునే విధంగా మనం పరిపాలించాలి, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనేది గౌరవ సభ్యులందరూ కూడా ఒక విజ్ఞప్తిలో, అదేవిధంగా వాళ్ళ మనసులోని మాట వాళ్ళు బయటపెట్టడం నిజంగా మనం అందరం కూడా హర్షించాలి. మన ప్రాంతానికి అభివృద్ధి జరగాలన్నప్పుడు అందరం కూడా సమిష్టిగా పనిచేసుకోవాలి. క్షేత్రస్థాయిలో జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో గౌరవ శాసనసభ్యులు, గౌరవ మండలి సభ్యులు, మంత్రులుగా మీ అందరం కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కృషిని క్షేత్రస్థాయిలో తీసుకువెళ్ళి ప్రతి ఒక్కరికి, ప్రతి ప్రాంతానికి పార్టీలకు అతీతంగా మెరుగైన సేవా కార్యక్రమం అందించాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. అదే విషయం గురించి ప్రస్తావిస్తూ ఎవరైనా సరే లా అండ్ ఆర్డర్ విషయంలో ఉపేక్షించే ప్రసక్తే ఉండదు. అందులో పలానా పార్టీ అనో లేకపోతే ఇంకెవరో అన్న విషయం ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఖచ్చితంగా ఉక్కు పాదంతో ఒక మంచి పరిపాలన అందించడానికి కోసం మేము చేస్తున్న ప్రయత్నంలో భాగంగా కొన్ని కఠిన నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. వివిధ శాఖలు ఉన్నాయి ప్రభుత్వంలో. ఒక్క పోలీస్ అధికార శాఖనే కాకుండా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది. ఎక్కడైనా ఈ బియ్యం పంపిణీ విషయంలో దళారులు ఈ రోజుకి కూడా సామాన్యులను ఇబ్బంది పెడుతూ సక్రమంగా రేషన్ షాపుల ద్వారా అందించాల్సిన బియ్యాన్ని పేదల పొట్ట కొట్టే విధంగా కొంతమంది బడాబాబులు ఇందులో చాలా లోతుగా పాతుపోయారు. వారిపైన కఠినంగా మేము వ్యవహరిస్తాం. నిన్న కూడా జాయింట్ కలెక్టర్ గారు దాడులు చేశారు. బాపట్లలో కూడా నిన్న రాత్రి కొన్ని ఫేర్ ప్రైస్ షాపుల్లో దాడులు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ దాడులు అన్ని జిల్లాల్లో కూడా కొనసాగుతూనే ఉన్నాయి. సమగ్రమైన విచారణ చేసుకుంటూ దీనిపైన సమాచారం ఒక రోజున ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన కూడా ఏకీభవించి దీని గురించి ఖచ్చితంగా రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక మంచి సంకేతం ఇవ్వాలి. మనం పీడిఎస్ రైస్ని దారి మళ్లించకుండా మా వ్యవస్థ, మాతో పాటు ఉన్న రెవెన్యూ వ్యవస్థ, క్షేత్రస్థాయిలో పోలీస్ అధికార యంత్రాంగం, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఇందులో కలిసి రావాలి. ఎవరికి ఎటువంటి సమాచారం ఉన్నా కూడా అది మిల్లుల్లో కానివ్వండి, ఫేర్ ప్రైస్ షాపుల్లో కానివ్వండి, లేదా కొంతమంది ఎండియూ వ్యాన్లో ఏ విధంగా వీళ్ళు తరలిస్తున్నారో బియ్యం అందరికీ తెలిసిన విషయమే. దయచేసి అటువంటి ఏమైనా ఉంటే మీరు తప్పకుండా సమాచారం మాకు అందించండి. ఆ మార్పు మేము తీసుకొచ్చి మంచి పరిపాలన అందించే విధంగా పేదవాడికి అన్ని విధాలుగా సంక్షేమంలో ఎక్కడ కూడా లోటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా ప్రభుత్వం పైన ఉంది. సమాచారం వచ్చిందో నేను ఇమీడియట్గా సబ్ కలెక్టర్ గారిని, డిఎస్పీ గారిని, అక్కడ ఉన్న రెవెన్యూ అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశాను. ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తాం. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే, సామాన్యుడికి అందుబాటులో ఉచిత ఇసుక అనేది ఒక కార్యక్రమం మనం తీసుకెళ్ళాలి. దయచేసి ఎవరైనా ప్రజాప్రతినిధులు దీంట్లో పాల్గొంటుంటే మీరు ఈ నిర్ణయం వెనక ఏ విధంగా ఆలోచన ఉందో మన నాయకుడిది మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీల పరంగా మేము విజ్ఞప్తి చేశాం. దయచేసి మన పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా ఇందులో కలగజేసుకోబాకండి. మీరు క్షేత్రస్థాయిలో సహకరించండి. ఎక్కడైతే మనకి స్టాక్ పాయింట్స్ ఉన్నాయో ఆ స్టాక్ పాయింట్స్ దగ్గర అక్కడ స్థానికంగా ఏర్పాటు చేసిన ధర కేవలం హ్యాండ్లింగ్ ఛార్జెస్, లోడింగ్ ఛార్జెస్ వరకే మనం తీసుకోవడం తప్ప వినియోగదారుడికి ఉచితంగా మనం ఇసుక ఇవ్వాల్సిన ప్రయత్నం చేయాలని చెప్పారు. కానీ ఆ వ్యవస్థలో వాస్తవంగా క్షేత్రస్థాయిలో రకరకాల సమాచారం మీడియా మిత్రుల ద్వారా మనకి తెలుస్తోంది. తప్పకుండా వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని గురించి సమాచారం ఇంకా తెప్పించుకుందాం.
నా వరకు మాత్రం నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, ఇందులో ఎవరు కూడా సామాన్యులను ఇబ్బంది పెట్టకుండా వ్యవహరించాల్సిన పథకం ఇది. వాళ్ళు చక్కగా వాళ్ళ ఇల్లు నిర్మాణం కోసమో లేకపోతే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసమో మనం సహకరించాలి తప్ప ఇది ఒక బిజినెస్గా మాత్రం ఏమైనా చేస్తే మాత్రం సహించేది లేదు. గత ప్రభుత్వం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసి 40,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళిపోయారు. దాన్ని మెరుగుపరచడానికి కోసం ఒక 2-3 నెలలు టైం పడుతుంది. అందులో భాగంగా మేము దాడులు చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల నాణ్యమైన కందిపప్పు కానివ్వండి, పంచదారలో ప్యాకెట్లో వెయిట్లో తేడా వచ్చినప్పుడు దాన్ని ప్రస్తుతానికి నిలిపేసి కొత్త టెండర్లు పిలిచి ఫైనలైజ్ చేసాం. వచ్చే నెల నుంచి ప్రతి చోట కూడా మేము ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో మేము 181 రూపాయలకు అమ్మే కందిపప్పుని 150 రూపాయలకి తగ్గించగలిగాం. అదేవిధంగా సూపర్ ఫైన్ బీపీటీ రైస్ కూడా ఈ రోజున 55 రూపాయలకు అమ్మిన రైస్ని 48 రూపాయలకి వినియోగదారులకి ధర తగ్గించి రాష్ట్ర వ్యాప్తంగా 2,300 షాపులు ఓపెన్ చేసి రైతు బజార్లతో సహా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు మా ప్రభుత్వం తప్పకుండా ప్రతి వినియోగదారుడికి రేషన్ వ్యవస్థ ద్వారా షాపుల ద్వారా కందిపప్పు మరియు పంచదార ఇంకొన్ని నిత్యావసర సరుకులు కూడా మేము తప్పకుండా సెప్టెంబర్ మాసం నుంచి అందిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.